ఒక రాజ్యంలో అందవికారమైన ఒక రాజు ఉండేవాడు. తనకి ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను లేదు. దాంతో చాలా భయంకరంగా కనిపించేవాడు. ప్రజలు అతను చనిపోయిన తర్వాత కూడా అతన్ని గుర్తు పెట్టుకోవడానికి తన రూపాన్ని ఒక పెద్ద చిత్రపటంగా గీయించాలనుకున్నాడు. చిత్రకారులందరినీ పిలిపించాడు. ఎవరైతే తన చిత్రాన్ని చక్కగా గీస్తారో వారికి విలువైన కానుకలు ఇస్తాను, కానీ ఎవరైతే తన చిత్రాన్ని అందంగా గీయడంలో విఫలమవుతారో వారికి మరణ దండన విధించబడుతుందని చెప్పాడు. అది విని ఆ చిత్రకారులంతా భయపడ్డారు. ఎందుకంటే అందవికారంగా ఉన్న రాజు చిత్రపటాన్ని గీయాలంటే చాలా కష్టతరమైన పని కాబట్టి. ఆ విధంగా ఎవరు కూడా రాజు చిత్రపటాన్ని గీయడానికి ధైర్యం చేయలేదు. కానీ ఒక చిత్రకారుడు మాత్రం జనంలో నుంచి బయటికి వచ్చి నేను గీస్తాను రాజుగారు అని చెప్పాడు. ఒక అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని గీసిస్తాడు. ఆ చిత్రంలో ఆ రాజు ఒక గుర్రంపై వేటకు వెళ్తున్నట్లు గీశాడు. రాజుకు ఒక కన్ను లేదు కాబట్టి ఆ కన్ను మూసి తుపాకీ గురిపెట్టినట్లు గీశాడు. ఒక కాలు, ఒక చెయ్యి గుర్రం యొక్క అవతలి వైపు ఉండేలా గీశాడు. రాజు ఆ చిత్రపటాన్ని చూసి చాలా సంతోషించాడు. దీని ద్వారా అర్థమైంది ఏంటంటే చాలా మంది కష్టాలు రాగానే భయపడి చేసే పని ఆపేసి వెనక్కి తగ్గిపోతారు. కానీ ఎవరైతే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి చాలా అద్భుతమైన విజయాలు లభిస్తాయి.